వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ కాంబినేషన్లో ఒక మంచి ఫ్లవర్ తయారు చేసుకుందాం. సో కాంబినేషన్లో చేసుకునే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో పెటల్స్ జిగ్జాగ్ కట్. ఓకే, సో వీటిని ఇలా మనం కొంచెం ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ లేయర్ మనం క్యారెట్ వాడుతున్నాం. జస్ట్ ఇలా కొద్దిగా ఓపెన్, వీటి మధ్యలో మనం పెటల్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సైడ్ స్లైసెస్. సో ఒక బేస్ని అనేది రెడీ చేసుకుంటున్నాం. సో ఇక్కడ జిగ్జాగ్ కట్, రెండు వైపులా కూడా, సో దట్ మనకు పెటల్స్ అనేది కొద్దిగా ఫ్యాన్సీగా వస్తాయి. ఓకే, సో వీటిని మనం పల్చగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఈ ఒక్కొక్క స్లైస్ని మనం ఏదైతే ఓపెన్ చేసుకున్నామో దీని మధ్యలో ఇలా వచ్చేట్టుగా పెట్టేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం కాసేపు వాటర్లో వేస్తే ఇవన్నీ కూడా ఇలా వెనక వైపు బెండ్ అయిపోయి బాగా విచ్చుకుంటాయి. రైట్, సో రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేట్టుగా నెక్స్ట్ పెటల్స్లా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఇలా కవర్ చేస్తున్నాను. ప్లేట్ గార్నిష్ మనం చేసుకునేటప్పుడు సింపుల్గానే ఉన్న మనం అరేంజ్ చేసుకునే విధానాన్ని బట్టి ప్లేట్ అనేది బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఓకే, సో ఇలా అందమైన ఫ్లవర్ మనం ఫుడ్ పైన కానీ లేకపోతే సలాడ్ మధ్యలో కానీ అలా ప్లేట్స్లలో పెట్టేసి
మనం ప్రజెంట్ చేసినట్టయితే సూపర్గా ఉంటుంది. మనం కుకింగ్ చేసినాక దాన్ని ఇంకా ప్రజెంటేషన్ బాగుండాలి ఎప్పుడైనా కూడా. సో ఇంట్లో కూడా మనం అలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ రెస్టారెంట్ హోటల్స్లోనే కాదు, ఇంటిని కూడా మనం అలాగే మార్చుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి.